అందరికి నమస్తే. వాయిస్ వార్టీ వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే ఏపీ అండ్ తెలంగాణలో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాయిస్ వార్టీ జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం. ఈరోజు వార్తల్లో మెయిన్ పేపర్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నాణ్యమైన విద్యా సంస్థలకు నెలవుగా నగరం, గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా హైదరాబాద్, బయో ఏషియా సదస్సు ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి, దాని గురించి స్పెషల్ న్యూస్ వచ్చింది. కృత్రిమ మేధా కళ్లద్దాలు, ఏ అద్దాలతో దర్శనమిచ్చిన ప్రధాని మోదీ, దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ పెళ్లికి ముందే శారీరక సంబంధాలు సరికాదు, వ్యక్తి గురించి తెలుసుకోకుండా మోసపోతే ఎలా అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అండ్ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు హితోక్తులు చేసిందనమాట, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ ఐబొమ్మ రవికి బెయిల్ అండ్ కొన్ని షరతులు పెట్టారు. ఇంటర్నెట్ వాడకాన్ని నిషేధం, అలాగే కోర్టుకు పాస్పోర్ట్ సరెండర్, విదేశాలకు వెళ్ళకూడదని, ఈ 3 కండిషన్స్తో బెయిల్ అనేది వచ్చింది ఐబొమ్మ రవికి. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లు అండ్ దీని గురించి హౌసింగ్ పాలసీపై అధికారులతో మంత్రుల సమీక్ష, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే కృత్రిమ మేధా కళ్లద్దాలతో ప్రధాని మోదీ అండ్ దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది కదా, ఫస్ట్ పేజ్లో కంటిన్యూషన్ వచ్చింది. అండ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రంగా హైదరాబాద్ అండ్ ఈ సమ్మిట్కు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. కేసీఆర్ జన్మదిన వేడుకల గురించి ఒక న్యూస్ అనేది వచ్చింది. అండ్ తెలంగాణ గ్రామీణ క్రీడా రంగానికి సాంకేతిక హంగులు, దాని గురించి ఒక న్యూస్ అనేది వచ్చింది. థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే రోడ్లు శుభ్రం లేకపోతే అధికారులపై చర్యలు అంటున్న సీఎం రేవంత్ రెడ్డి, క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి, ఫీల్డ్కు వెళ్లని అధికారులను తొలగిస్తాం, నెక్లెస్ రోడ్లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, అలాగే కొత్త మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఒక్కరోజు శిక్షణ, మున్సిపల్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. సో ఈ కొత్త మేయర్లు, మున్సిపల్ చైర్మన్లకు ఒక్కరోజు శిక్షణ గురించి, అలాగే క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించాలి అని చెప్పేసి కంప్లీట్ మున్సిపల్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ల్యాబొరేటరీ ఆఫ్ ది ఫ్యూచర్గా హైదరాబాద్, మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి అండ్ దీని గురించి ఒక న్యూస్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఫోర్త్ పేజ్లో చూసుకున్నట్లయితే వన్య ప్రాణాలను కాపాడుకుందాం, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్. వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్, 10 మున్సిపాలిటీల్లో హస్తం హవా, అన్నింటా కాంగ్రెస్ చైర్మన్ల ఎన్నిక. వరంగల్ అయితే అన్నింటా కాంగ్రెస్ చైర్మన్ల ఎన్నిక అనేది జరిగింది, సో దీని గురించి ఒక స్పెషల్ న్యూస్. గంజాయితో మహాశివుడికి అపచారం, దుందుడుకు చర్యలపై సిపి ఆగ్రహం, తక్షణ చర్యలకు సజ్జనార్ ఆదేశం, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు, దాని గురించి కూడా న్యూస్ చూస్తున్నాం. అలాగే ప్రత్యూష కేసులో సిద్ధార్థ్ రెడ్డికి చుక్కెదురైంది, 4 వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అండ్ 5th పేజ్లో చూసుకున్నట్లయితే అస్సోంలో కాంగ్రెస్కు బిగ్ షాక్, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ ఇతర దేశాల ఆదేశాలు ఇక్కడ పనిచేయవు అంటున్న యూనస్, భారత్ లక్ష్యంగా విమర్శలు చేసిన యూనస్, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. వీసా హక్కు కాదు అమెరికా విదేశాంగ శాఖ, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. ఏఐ సదస్సులో సమస్యలు, కేంద్ర మంత్రి క్షమాపణలు, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ వచ్చింది. అండ్ 6th పేజ్లో చూసుకున్నట్లయితే ఆరోగ్యం భక్తి మహిళా శక్తిలో చూస్తున్నాము. చద్దన్నం ఆరోగ్యం మూట అండ్ మన పూర్వీకుల నుంచి కూడా చద్దన్నం అనేది మనకు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్పేసి మన పెద్దవాళ్ళు అందరూ కూడా చెప్తుంటారు, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనమాట. దానివల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది వచ్చింది 6th పేజ్లో చూసుకుంటే. అండ్ 7th పేజ్లో చూసుకున్నట్లయితే కోడింగ్ కాదు ఏఐని ఎలా ఉపయోగించాలనేదే కీలకం అంటున్న నందన్ నిలేకని, దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ. అభిషేక్ శర్మ తడబాటు, దాని గురించి అంటే క్రికెట్ గురించి ఒక స్టోరీ అనేది వచ్చింది. ఐర్లాండ్ జింబాబ్వే మ్యాచ్ రద్దు, ఆస్ట్రేలియాకి షాక్, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. అండ్ సినిమా పేజ్లో చూసుకున్నట్లయితే అకౌంట్లో ₹1,00,000 చూస్తే చాలనుకున్న విశ్వక్సేన్ గురించి ఒక స్పెషల్ స్టోరీ. దురంధర్ 2 మూవీకి ఆటంకం, దాని నుంచి ఒక స్పెషల్ న్యూస్ అనేది వచ్చింది. ప్రభాస్కు దాని గురించి ఏమీ తెలీదు అంటున్న పూజా హెగ్డే వ్యాఖ్యలపై ప్రభాస్ అభిమానులు ఆగ్రహం. అంటే ఈ పూజా హెగ్డే ఒక ఇంటర్వ్యూకి వెళ్ళారు, దాంట్లో ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది రేజ్ అయిందనమాట. సోషల్ మీడియా వాడకం అస్సలు తెలియని లేదా చాలా తక్కువ వాడే స్టార్ హీరో ఎవరు అని అడగ్గా పూజా హెగ్డే తడబడకుండా ప్రభాస్ అని చెప్పింది. అండ్ దాని గురించి ఒక స్పెషల్ స్టోరీ అనేది ఇచ్చింది. అండ్ దీని గురించి ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వారణాసిలో శివభక్తుడిగా కనిపిస్తా అంటున్న ప్రకాష్ రాజ్ వారణాసి మూవీలో శివభక్తుడిగా కనిపిస్తాడంట. దాని గురించి ఒక స్పెషల్ న్యూస్. స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదంటున్న నటి మృణాల్ ఠాగూర్. అండ్ సినిమా న్యూస్ లో ఇవి హైలైట్స్. సో ఇవి ఇవాల్టి వాయిస్ వారధి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. మన వాయిస్ వారధిలో ఏంటంటే పొలిటికల్ న్యూస్ కానివ్వండి, అలాగే ఎంటర్టైన్మెంట్ న్యూస్ అండ్ హెల్త్, బిజినెస్ సంబంధించిన ప్రతి న్యూస్ వస్తూ ఉంటాయి. అలాగే మీకు పేపర్ కావాలనుకుంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. అలాగే మీకు అడ్వర్టైజ్మెంట్స్ కోసమైనా, బర్త్డే విషెస్ కోసమైనా సరే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇవి ఇవాల్టి వాయిస్ వారధి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.